అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఓటరులారా, 3,000 రూపాయలకి మీ ఓటు అమ్ముకుని మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. బతికుండగా గొయ్యి తవ్వుకునేవాడే డబ్బు తీసుకునే ఓటరు. 3,000 రూపాయలతో నీ జీవితాన్నే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే తప్పు, నీ కుటుంబానికి అన్యాయం చేయడమే తప్పు, రాష్ట్రానికి మరింత అన్యాయం చేస్తున్నావు. నీకు డబ్బిచ్చి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన వాడు నీ మేలు కోరుకుంటాడా? 75 కోట్లు ఖర్చు పెట్టిన ఎంపీ నీ మేలు కోరుకుంటాడా? నీ రాష్ట్రాభివృద్ధి కోరుకుంటాడా? వాడు వ్యాపారం చేస్తున్నాడు, నీ మీద వ్యాపారం చేస్తున్నాడు. నీ పిచ్చితనాన్ని, నీ మూర్ఖత్వాన్ని, నీ వెర్రితనాన్ని వాడు వెలకట్టి నిన్ను బజార్లో అమ్మేసి నీ మీద వాడు వ్యాపారం చేస్తున్నాడు. నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు, నీ కుటుంబాన్ని నమ్మేస్తున్నావు, రాష్ట్రాన్ని నమ్మేస్తున్నావు, అభివృద్ధిని నమ్మేస్తున్నావు. ఓటరా, నువ్వు మారరా, నువ్వు మారరా, నువ్వు మారరా. నీ భవిష్యత్తుకి బంగారు బాట నిర్ణయించుకునే సామర్థ్యం, శక్తి నీలోనే ఉన్నాయి. మేధావులను గెలిపించు, చదువుకున్న విద్యావంతులను గెలిపించు, మంచి వాళ్ళను గెలిపించు. ఎవడైతే డబ్బు ఖర్చు పెట్టలేడో వాడిని గెలిపించు. వాడు నీకు మేలు చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడు. ఇది నిజం, ఇదే నిజం. మీ అందరి శ్రేయోభిలాషి అమ్మా ప్రసాద్.